గోవిందాయ నమః. నిత్యము పూజలు చేసే ప్రతి కుటుంబానికి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్స్టాలో రీసెంట్గా నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఒక మహిళ మాట్లాడుతుంది. ఆవిడేమంటుందంటే, గోమతీ చక్రం తీసుకొని ఆ గోమతీ చక్రాన్ని దాంట్లో ఏవో నాగపడగలు ఉంటాయని, నాగుపాము చుట్టుకున్నట్లు ఉంటుందని, అది చాలా గొప్పది, శక్తివంతమైనది, సముద్రంలో పుట్టింది, లక్ష్మీదేవి కూడా సముద్రంలో పుట్టింది కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఈ గోమతీ చక్రం ప్రత్యేకతలు ఇవన్నీ కూడా ఇలా చుట్టుకొని ఉంటుంది. ఇది పాము సర్పం ఆకారంలో ఉంటుంది. దీనివల్ల వాస్తు దోషాలు, దృష్టి దోషాలు పోయి ఏ పని చేసినా సరే కలిసి వచ్చి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దీన్ని 40 రోజులు ఒక మండలం పాటు కుంకుమతోటి కుంకుమార్చన చేసి, ఆ కుంకుమార్చన చేసిన కుంకుమ అంతా కూడా ఒక భరణిలో వేసి, దాంట్లో ఈ కుంకుమార్చన చేసిన గోమతి చక్రం కూడా పెట్టేసి, ఆ కుంకుమ భరణలు మేమందరికీ పంపిణీ చేస్తాము. ఆ బొట్లు మీరు పెట్టుకున్నారంటే మీకు అనుకున్న పనులన్నీ అవుతాయి. ఆ కుంకుమ భరణలో ఆ గోమతి చక్రం వేసి మీ పూజ గదిలో పెట్టారంటే మీరు పట్టిందంతా బంగారం అవుతుంది, కనుక వర్షం కురుస్తుంది, ఈ నెంబర్కి ఫోన్ చేయండి అనేసి ఒక మహిళ ఇన్స్టాలో పెట్టింది. ఈ మధ్య రీసెంట్గా వీడియో, ఈ మధ్య 2-3 రోజులు అయింది నేను చూసి. అసలు ఈ గోమతి చక్రాల పైన సహజంగానే మన వాళ్ళకి, ముఖ్యంగా మహిళలకి పిచ్చి చాలా ఉంది. గోమతి చక్రాల విషయం ఏంటి, అందులో రహస్యం ఏంటి, దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా, విశేషం ఏదైనా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అత్యంత తేలికగా లక్ష్మీ ప్రాప్తి, లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గుర్తుపెట్టుకోవాలండి, ఈ గోమతి చక్రాలు అనేవి నత్త గుల్లలు అంతే. మన వాతావరణ పరిస్థితుల్ని, అలాగే భూమిలో ఉండే మార్పుల్ని అనుసరించి సముద్రం అడుగున, సముద్రంలో ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కో తీర ప్రాంతంలో ఒక్కోలాగి తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసే ఈ గోమతి చక్రాలు ఏవైతే ఉంటాయో ఇవి గుజరాత్ ద్వారక సముద్రంలో పండుతాయి అన్నమాట. వాటిలో నత్తలు పుడతాయి, తెలుసు కదా, నత్త గుల్లలు. దానిపైన ఉండే షెల్ అది పెంకు. నత్తలు బయటకు వచ్చేసిన తర్వాత పైన పెంకు ఊడిపోయేసేసి ఆ గోమతి చక్రాలు మిగులుతాయి. ఈ జాలర్లు వల వేస్తున్నప్పుడు వలలో పడిన చేపలు ఇవన్నీ ఎన్ని పడతాయో వాటితో పాటు ఇవి కూడా పడతాయి అన్నమాట. వీటిని తీసేసి ఆ ఎక్స్ట్రాగా ఉన్న షెల్ లాంటివి తీసేసి కొంచెము అక్కడే వాటర్లోనే క్లీన్ చేసేస్తే ఆ గోమతి చక్రాలు మిగులుతాయి అన్నమాట. నేను గుజరాత్లో 7 సంవత్సరాలు ఉన్నాను. మొన్న మధ్య కూడా వెళ్ళొచ్చిన 6 నెలలకు ఒకసారి నేను ద్వారక వెళ్తానండి. నేను ద్వారకలోనే 7 సంవత్సరాలు ఉన్నా. ద్వారకలో ఎవరింట్లో కూడా ఈ గోమతి చక్రాలు పూజ గదిలో కానీ దేవుడి దగ్గర కానీ పెట్టుకొని విశేషమైన ఫలితాలు వస్తాయి అని భావించి విశేషమైన పూజలు ఎవరు చేయడం నేనైతే చూడలేదు. అలా అని ఈ గోమతి చక్రాలు మంచివి కాదు, ఇంట్లో ఉంచకండి, పారేయండి అని నేను చెప్పడం లేదు. ఇంట్లో ఉంచుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. వీటికేదో విశేషమైన ఫలితాలు ఉంటాయి అనే భావన మాత్రం దయచేసి విడిచిపెట్టండి. ఇది ఎవరు చెప్పినా కూడా తప్పే. వీళ్ళందరూ ఏం ప్రచారం చేస్తున్నారంటే, లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది కాబట్టి, ఈ గోమతి చక్రాలు ఇవి కూడా సముద్రంలో పుట్టాయి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవిని ఈ చక్రాలు ఆకర్షిస్తాయి, ఆవిడ వచ్చేస్తుంది, ఇది ప్రచారం. గుర్తుపెట్టుకోండి, మహాలక్ష్మీదేవి పుట్టింది ఉప్పు సముద్రంలో కాదండి. మన మెడ్రాస్ బీచ్లోనూ వైజాగ్ బీచ్లోనూ పుట్టలేదు ఆవిడ. మహాలక్ష్మీదేవి పుట్టింది వైకుంఠంలో క్షీరాబ్ది అంటే పాల సముద్రంలో నుండి బయటకు వచ్చింది ఆవిడ. విషయం చాలామంది ఎందుకు విస్మరిస్తారో తెలియదు. శాస్త్రాలలో స్పష్టంగా ఉంటుంది, లక్ష్మీదేవి వచ్చింది పాల సముద్రంలో నుండి, ఉప్పు నీళ్ళ సముద్రంలో నుండి కాదు. అలాగే ఈ నత్తగుల్లలు, చేపలు ఇట్లాంటివి ఏమైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఉప్పు నీళ్ళ సముద్రంలో సహజంగా వాతావరణ పరిస్థితులను అనుసరించి సముద్రంలో ఉండే జీవజాలం బ్రతకడం కోసం అనేసి ఏర్పడేవి ఈ షెల్స్ అన్నమాట. శంఖాలు అయితేనేమిటి, గోమతి చక్రాలు అయితేనేమిటి, ఇంకా రకరకాల ఆల్చిప్పలు అంటారు, మన వైపున వాటిని వాడుతూ ఉంటారు కూడా. ఆల్చిప్పలు ఇవన్నీ కూడా సముద్రంలో న్యాచురల్గా, ప్రకృతి సహజంగా లభిస్తాయి. వీటిని మనం ఏదైనా అవసరాలకు ఉపయోగపెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. శంఖము ఓదడానికి ఉపయోగపడుతుంది. హిందూ సాంప్రదాయంలో శంఖానికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఈ గోమతి చక్రాలన్నీ కూడా మనకు ద్వారక ఓఖ బీచ్లో వాటిని క్లీన్ చేసేస్తారు. ఆ బయట జాలర్లు పెట్టుకొని అమ్మకానికి పెట్టుకుంటారు. ఆ షాపుల వాళ్ళు వాడు తీసుకెళ్తారు, ప్యాకెట్లో ఇన్ననేసేసి చాలా తక్కువ ధరకి 10 రూపాయలకి 5 రూపాయలు కూడా అమ్మేస్తారన్నమాట. వాటిని తీసుకొచ్చి వాటికి కుంకుమార్చనలు చేశాము, వాటికి ఏదో విశేషమైన శక్తి ఉంటుంది, వాటితో పాటు ఒక లక్ష్మీ యంత్రం కూడా పెట్టేశాము, ఒక కుంకుమ బెరంలో పెట్టేశాము, ఈ బాక్స్, ఈ ప్యాకేజ్ మొత్తం ఇస్తున్నాము, ఈ రోజైతే ఎంత ఆఫరు, మీరు కొనుక్కోండి. ఇదంతా కూడా ఫక్తు హిందూ ధర్మంలో నడిచే వ్యాపారం అండి. దయచేసి దీనిని నమ్మకండి. మీకు ఎవరో ఇచ్చారు లేదా మీరే ముచ్చటపడి కొనుక్కున్నారు, పూజ గదిలో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి, అభ్యంతరం ఏమి లేదు. అవి ఉంటే ఏదో జరుగుతుందని నేను చెప్పడం లేదు, అది ఉంటే చెడు జరుగుతుందని కూడా నేను చెప్పడం లేదు. కొన్ని ప్రక్రియల్లో ఈ సముద్ర వస్తువుల్ని వాడతారు, అంటే దిష్టి తీసే ప్రక్రియ, ప్రత్యేకించి ఇలాంటి ప్రక్రియల్లో వాడతారు అన్నమాట. ఇప్పుడు శంఖంలో జలం కూడా పోసేసి ఇలా ఇలా తిప్పి జలం పారబోస్తారు దృష్టి తీయటం కోసం. దేవాలయాల్లో చేస్తూ ఉంటారు తరచుగా ఉత్తర భారతదేశంలో. అలాగే కొన్ని రకాల ఆల్చిప్పలు లేదంటే ఈ గోమతి చక్రాలు వీటితోటి
దిష్టి దిగదుడుస్తూ ఉంటారనమాట. అలాంటి దృష్టి తీసే ప్రక్రియలకు వీటిని వాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వస్తువులు ఏవో సంగ్రహించుకొచ్చేసి పూజా మందిరం నింపేస్తే లక్ష్మీదేవి వస్తుంది అనేది కళ్ళండి. ఆ పేరుతోటి బిజినెస్లు జరుగుతున్నాయి అంతే. బిజినెస్ గురించి మాట్లాడితే చాలా మందికి నష్టం జరుగుతుంది కాబట్టి నన్ను విపరీతంగా ట్రోలింగ్ చేసేస్తున్నారు. వీటికి ఒక్క స్టెప్ కూడా వెనక్కి వేసి భయపడతారని అనుకోకండి. నిజంగా లక్ష్మీ నివాసం ఉండాలి అనుకుంటే మనం చేయాల్సినవి ఏంటనేది భాగవత గ్రంథంలో ఉంటుంది. మహాభారతంలో చాలా చోట మహాలక్ష్మీదేవి చెప్తూ ఉంటుంది. ఒక చోట ఇంద్రుడికి చెప్పింది, ఇతరత్ర దేవతలకు కూడా చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారు. ఆమె ఏం చెప్పింది, దాన్ని ఆచరించండి చక్కగా. మహాలక్ష్మి ఎప్పుడు నివాసంగా ఉండాలంటే మనుషులు శుభ్రంగా ఉండాలి, చక్కగా వేళకి స్నానం చేయాలి. వేళకంటే పొద్దునే 4కి 3కి లేసేసి తలస్నానాలని కాదండి. ఈ పనులు అవన్నీ ముగిసేసి స్నానం చేసే టైం వచ్చినప్పుడు చక్కగా స్నానం చేసేసి శుచి శుభ్రాలతో కూడిన మంచి ఉతికిన వస్త్రం కట్టుకోండి, బొట్టు అది పెట్టుకోండి. తలంతా చిందరవందరగా లేకుండా శుభ్రంగా తలదూకొని బొట్టు పెట్టుకొని ప్రశాంతమైన ముఖంతో కనిపించాలి. అస్సలు అలంకారం లేకుండా ఉండకూడదు. అలా అని అతిగా అలంకరించుకోవాల్సిన పని కూడా లేదు. మితమైన అలంకారంతో ఉండండి. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడేయకుండా పొందిగ్గా సర్దుకొని కాస్త ఇల్లు శుభ్రంగా ఊడ్చుకొని మురిగ్గా ఉంటే తుడుచుకొని శుభ్రంగా ఉండాలి. ఇంట్లో పెద్ద పెద్ద అరుపులు కేకలు, ఇంట్లో వస్తువులు మోగించడము, పిల్లల్ని కొట్టడము, బూతులు మాట్లాడటము, కొట్టుకోవడము, కేకలు, రణగొణధ్వనులు ఇవి లేకుండా కాస్త ఇల్లు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ కులాచారాలని కుటుంబాచారాలని అనుసరించి మీరు చేసుకునే దేవతార్చనలు వాటిని వేళకు ఆ టైంని బట్టి ఉన్నంతలో మీకు కుదిరినంతలో చక్కగా దేవతార్చన చేసుకొని మీ ఇంటి దేవతల ఆశీస్సులు తీసుకోవాలి. పెద్దలు ఒకవేళ తెలుసో తెలియకో మంచి పనులు చేయకపోయినా మన పట్ల దుర్మార్గంగా వ్యవహరించినా కూడా మనకు కుదిరినంతలో పెద్దల్ని గౌరవించే ప్రయత్నం చేయాలి. కానీ ఇష్టం వచ్చినట్టు తిరగబడి తిట్టడము, గొడవ చేయటం, పోట్లాడటం ఇలాంటివన్నీ చేయకుండా కాస్త ప్రశాంతంగా సహనంతో ఓర్మి వహించి ఉండాలి. అబద్ధాలు చెప్పడము, పాపిష్టి పనులు చేయడము, అధర్మంగా కూడబెట్టడము, అన్యాయార్జితము, కొట్టుకు రావడము, వ్యభిచారాలు, తాగడము, ఎప్పుడు పడితే అప్పుడు ఏవి పడితే అవి తినడం, ప్రత్యేకించేసి సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు కూర్చొని ఏవి పడితే అవి తినేయడము, చేయకూడని నిషిద్ధమైన పనులు చేసేయడము, ఇలాంటి కొన్ని పిచ్చి పనులు చేసుకోకుండా కాస్త ఏ వేళకు ఏం చేయాలని పెద్దలు చెప్పారో ఆ వేళకి కాస్త అటు ఇటుగా అయినా పర్వాలేదు అలాంటి పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవన విధానం కొనసాగించాలి. ఇంట్లో తులసిని పెంచి తులసికి సమయానికి నీరు పోసి నమస్కారం చేస్తూ ఉండాలి. సూర్యభగవానుడు కనిపిస్తే నమస్కరించాలి, గోమాత కనపడితే నమస్కరించాలి, దేవి దేవతల మందిరాలు కనిపించినప్పుడు నమస్కరించాలి, పెద్దలు కనిపిస్తే నమస్కరించాలి. ఇంట్లో తరచుగా భగవద్గీత, రామాయణాది, భాగవతాది గ్రంథాలు దగ్గర పెట్టుకొని ఒక పేజీ అయినా సరే రోజు చదువుతూ ఉండాలి. నిరంతరము నారాయణ నామస్మరణో, రామనామస్మరణో ఏదో ఒకటి హరినామస్మరణ చేస్తూ ఉండాలి. మనకున్నంతలో పిడికిడి మెతుకులు అవతల వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చే ప్రయత్నం చేయాలి. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనకి తోచినంతలో, మనకు శక్తి ఉన్నంతలోనే ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. రేపటి పరిస్థితి ఏమిటి అని జాగ్రత్త వహించి గృహస్థులు కొంత ఈరోజే పొదుపు చేయాలి. వచ్చిందంతా ఖర్చు పెట్టకుండా, ఇల్లంతా సామాను తెంపకుండా ఎంతవరకు అంతవరకే ఇంట్లో సామాను ఉంచి పొందిగ్గా ఉండి కాస్త ధనము రేపటికి నిల్వ చేయాలి. గృహస్థులు ధనము నిల్వ చేసుకోవడం ఎప్పటికీ తప్పు కాదు, నిల్వ చేయకపోతేనే తప్పు. పిల్లలని క్రమశిక్షణతో పెంచాలి. పెంచడానికి ముందు మనం క్రమశిక్షణతో ఉండాలి. ఇలాంటి ఉత్తమమైన సదాచారాలు అలవరుచుకోవాలి. ఎవరైనా ఇంటికి వస్తే ఫ్లాట్ తలిపేసుకొని మనమే తినకూడదు. వాళ్ళు భోజనం చేస్తారో లేదో కనుక్కొని వాళ్ళకు కూడా ఏదో ఆ టైంకి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేయాలి. అభ్యాగత స్వయం విష్ణు అని శాస్త్రం చెబుతూ ఉంది. తిరస్కార ధోరణితో పనులు చేయకుండా సానుకూలంగా సమయస్ఫూర్తిగా చక్కగా పనులు చక్కబెట్టుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళ బుద్ధిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, వాళ్ళ ఆలోచనలలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, వాళ్ళ కార్యాచరణలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తద్వారా గొప్ప ఫలితాలు వస్తాయి. తద్వారా దరిద్రం పోతుంది, అదృష్టవంతులైపోతారు, భాగ్యవంతులైపోతారు, 10 మందికి పెట్టగలిగిన స్థితి వస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి సంస్కారాలు, మంచి నడవడిక, మంచి క్రమశిక్షణ అలవరుచుకోవాలి. కానీ గోమతే చక్రాలకు కుంకుమతో అర్చన చేసేస్తేనో, లేదంటే ఏదైనా ఒక యంత్రం తెచ్చేసి దానికి కుంకుమతో అర్చన చేసేసి అది భరణలో పెట్టేస్తే, బాక్స్లో పెట్టేస్తే, ఆన్లైన్లో అమ్ముతుంటేనో, అవి కొనుక్కొచ్చుకొని మీరు పూజ గదిలో పెట్టేసుకున్నాం కాబట్టి లక్ష్మీదేవి వచ్చి బెల్లు కొడుతుంది అనుకుంటే ఈ జన్మకు కాదు కదా, 100 జన్మలకు కూడా ఆవిడ బెల్లు కొట్టదండి. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇలాంటివి నమ్మకండి. హిందువులు వేరే మతాల్లోకి వెళ్తే అక్కడ మోసపోతున్నారు. స్వధర్మంలో ఉంటే ఇక్కడ కూడా మోసం చేసే స్వార్థపరులు లేదా ఇంటి దొంగలు తక్కువేమీ కాదు. ధర్మం పేరుట బిజినెస్ చేయడం, దేవతల పేరుతో బిజినెస్ చేయడం, రకరకాల పూజలు చేపిస్తాము, అవి హోమాలు చేపిస్తామనేసి బిజినెస్ చేయడం, ఆన్లైన్లో
అద్భుత శక్తులు ఉన్న మహిమగల వస్తువులు అని చెప్పి అమ్మకానికి పెరడు. మహిమగల వస్తువుల్ని ఎవరు అమ్మరండి, అమ్మితే మహిమ పోతుంది. మహిమగల వస్తువు ఎవరి దగ్గర ఉంటే యోగ్యతను బట్టి ఎవరికి ఆ యోగ్యత ఉందో వాళ్ళకు దానంగా ఇచ్చేది మన సాంప్రదాయం. అంతేగాని మహిమగల వస్తువుల్ని ఎవరు అమ్మకానికి పెట్టరు. అమ్మకానికి పెట్టారంటే వాటిలో మహత్వం ఉంది అనేసి నమ్మిన వాళ్ళే గొర్రెలు బకరాలు. కాబట్టి ఇలాంటి పిచ్చి విషయాలు కట్టిపెట్టేసి చక్కగా మీరందరూ కూడా లక్ష్మీదేవిని ఏ పద్ధతిలో మన జీవన విధానం కొనసాగిస్తే ఉండి మన దగ్గర ఆమె శాశ్వతంగా అనుగ్రహిస్తుందో ఆ పద్ధతిలో ఆమె చెప్పిన విధానంలోనే నడుచుకుంటే మనకు సర్వశుభాలు కలుగుతాయి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు, మీ సలహాలు కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.